హలో ఫ్రెండ్స్, నేను అహ్మద్ ఎంజీఆర్ న్యూస్ నుంచి. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన విషయంపై మాట్లాడుకుందాం. జిహెచ్ఎంసీ అధికారి ఇదీ బజార్ రోడ్ సైడ్ షాపులను కూల్చివేసింది. మా ఛానల్లో కొత్తవారు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు తాజా అప్డేట్ల కోసం ఫాలో చేయడం మర్చిపోవద్దు. హైదరాబాద్లోని ఇదీ బజార్ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన అక్రమ నిర్మాణాలు, ధ్వంసం చర్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ కార్యక్రమం ప్రధానంగా రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలు, పాన్ షాపులు, తాత్కాలిక కట్టడాలను లక్ష్యంగా చేసుకుంది. జిహెచ్ఎంసీ అప్రూవ్ చేయని ఈ నిర్మాణాలు పాదచారులకు, ట్రాఫిక్కు పెద్ద ఇబ్బందులను కలిగించడం, వాటిని తొలగించడం ప్రారంభించారు. చీఫ్ ఆంక్షలు, అక్రమ నిర్మాణాలపై తొలగింపు. జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కలిసి ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. వీటిని కూల్చే సమయంలో చాలామంది వ్యాపారులు, స్థానికులు నిరసనలు వ్యక్తం చేశారు. వారు వక్ఫ్ బోర్డ్ ముర్దాబాద్ అని నినాదాలు కూడా పెట్టారు. దీనితో తమ వ్యాపారులు అడ్డుకునేందుకు సంబంధించిన చర్యలను వ్యతిరేకించారు. స్థానికులు, వ్యాపారులు నిరసనలు. ఈ చర్యలకు స్థానికులు తీవ్ర వ్యతిరేకత చూపించారు. వారు నిరసనగా నినాదాలు చేసి ఈ నిర్ణయాన్ని తగినంత సానుభూతితో చూడలేదని చెప్పారు. పోలీసులు చర్యలు. ఈ ధ్వంస చర్యలు పోలీసులు భద్రత జరిగినప్పటికీ కొన్ని చోట్ల రివర్ట్ ఆందోళన మరియు అల్లర్లకు దారితీశాయి. పోలీసులకు నిరసనకారుల నుంచి తగినంత అడ్డంకి ఎదురైంది. జిహెచ్ఎంసీ యొక్క ఉద్దేశం. జిహెచ్ఎంసీ ప్రకారం ఈ చర్యలు నగర అభివృద్ధి, పాదచారి మరియు ట్రాఫిక్ మరమ్మతుల కోసం అవసరమయ్యే మరిన్ని నిర్మాణాలు मैं डब्बे बाहर निकल रही वरना वही से 10 आ गए तो अभी मेरी लाश में से जैसी भी नहीं आते, लेकिन सरकार साहब की वक्त रखनी पड़ती। खान को अरेस्ट करना, डब्बे 10 बजे डब्बा बना रही हूँ। हाँ, और गोला निकाल लो, पाबंद नहीं कर रहे वहाँ पे कोई पाबंद कर रहे